నీకున్న శక్తి చాలా కొంచెమే, నీకున్న తెలివితేటలు కొంచెమే, నీకున్న స్టామినా కొంచెమే. కానీ అది పట్టుకొని అక్కడి నుంచి కృంగిపోయి కుమిలిపోయి సంతికలు పడిపోయి నా బ్రతికింతే పుట్టక ఈ ఇంట్లో పుట్టా, మరి ఏ ఇంట్లో పుట్టాలనుకుంటున్నా? ఆమెమో చేసుకోక ఇట్లాంటి వాడిని చేసుకున్నాను ఆమె అంటుంటే, ఈయనేమో చేసుకోక దీన్ని చేసుకున్నాను ఈయన అంటుంటే, ఎవడిని చేసుకోవాలి రా అవా? వీళ్ళ ఆశలేంటి, వీళ్ళ కాంక్షలేంటి, వీళ్ళ గోలేంటి, అసలు ఏమి ఆశిస్తున్నారు వీళ్ళు? అక్కడికి వెళ్ళడానికి రూట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికి మార్గం ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు కదా, దాన్ని ఎందుకు పుచ్చుకోకుండా ఎందుకు పుట్టానని ఏంటి దరిద్రమైన మాటలు? నీకున్న శక్తి కొంచెమే, అక్కడి నుంచి నువ్వు మహా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నప్పుడు అది వెతుక్కోకుండా నీకున్న శక్తి, నీకున్న స్థితి కొద్దిదే అయినప్పటికీ అది వ్యర్థం కాదు. ఆ స్థితి నీవు ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలు. దేనికి? నీవు మహాభివృద్ధి చెందడానికి. ఆ మనోనేత్రం, ఆ లాంగ్ సైట్, ఆ వెలిగింపబడిన అనుభవాలు ఈ రోజున మనకు కనిపించక ఆ ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నామే కానీ ఉన్నదాన్ని వాడుకొని మనం ఎదిగి గొప్ప స్థితికి రాలేకపోతున్నామండి.